రంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు నేను జహీరాబాద్ అల్లీపూర్ వార్డ్ నెంబర్ 20లో ఉన్నాను. ఇక్కడ బాధ్యతలు నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మహా ఘోరంగా ఉన్నాయని రోడ్లన్నీ చండాలంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళలు మాకు ఘోరంగా తిట్టేస్తున్నారు. కౌన్సిలర్లకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి తిట్టేస్తున్నారు. ఎందుకంటే ఒక రోడ్డు సరిగ్గా లేదు. ఇంటికి పోదామంటే గల్లీలు సరిగ్గా లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. వీళ్ళు ఇప్పుడు రోడ్ మీద బండి నడిపిస్తారు. ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు కదా, కరెంటు బిల్లులు కడుతున్నారు కదా, నల్లా బిల్లులు కడుతున్నారు కదా. మరి ఎందుకు రోడ్లు వేస్తలేరు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు? మన జహీరాబాద్ ఎమ్మెల్యే, మన జహీరాబాద్ ఎంపీ గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అస్సలు అల్లీపూర్ గురించి ఎందుకు పట్టించుకుంటా లేరు? వార్డ్ నెంబర్ 20 ఇగో బాధ్యతలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? బాధ్యతతో మనం మాట్లాడదాము. చెప్పండి మీ పేరు. నా పేరు మహేష్. నేను అల్లీపూర్ ఫ్రెండ్స్ కాలనీలో ఉంటాను. ఇక ఎవరు మన కౌన్సిలర్ పేరు నాకు అసలు తెలియదు. ఒకసారి కూడా చూడలేదు. ఎవరు ఎన్నికయ్యారంట, ఏ పార్టీ నుంచి నాకు తెలీదు. కానీ ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వర్షం పడితే మాత్రం బండి కూడా వెళ్ళడానికి లేదు. చాలా గుంతలుగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మోరీలు లేవు, నాళాలు. సో నాళాలు లేక ఎవరింటి ముందు వాళ్ళు చిన్న చిన్న గుంటలు తవ్వుకొని అందులో నీళ్లు నిల్వ ఉండేటట్టు చూస్తున్నాము. మా ఇంటి పక్క వాళ్ళ నీళ్లు బొర్లిపోతున్నాయి, బొర్లిపోయి రోడ్డు పైనకి వస్తున్నాయి. నాళాలు ఏంటంటే శాంక్షన్ అయింది, చేస్తామని అన్నారు బిఫోర్ ఎలక్షన్ల ముందు. కానీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ రోడ్లు లేవు? దాదాపు 20-30 సంవత్సరాల నుంచి లేవు. డ్రైనేజీలు కూడా లేవు. డ్రైనేజీలు లేవు. ఇప్పుడు మీకు జహీరాబాద్ టౌన్ కు ఎంత అమౌంట్ శాంక్షన్ అయినాయి? జహీరాబాద్ టౌన్ కి ఎంత అమౌంట్ శాంక్షన్ అయినాయి? టౌన్ కి మొత్తం కలిపి ఒక 47 crores శాంక్షన్ అయింది. ఒక్క కౌన్సిలర్ కి ఎంత శాంక్షన్ అయినాయి? ఒక్క కౌన్సిలర్ కి 1,27 lakhs. మరి కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు ఇంత అమౌంట్ శాంక్షన్ అయినాక కూడా? ఏం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేసుకొని, పర్సనల్ గా బండ్లు కొనుక్కొని వాళ్ళ ఉంటున్నారు తప్ప ప్రజలకి ఒకటి కూడా మంచి పని చేయట్లేదు. ఎమ్మెల్యే ఇంతవరకు ఏరియా రాలేదా? అల్లీపూర్ రాలేదు. ఎంపీ రాలేదా? ఇప్పుడు చైర్మన్ ఇన్యూస్ కూడా రాలేదా? మరి మున్సిపల్ కమిషనర్ కూడా రాలేదా? మరి వాళ్ళకి తెలియదా ఇవన్నీ? వాళ్ళకి అన్ని తెలుసు. ఇప్పుడు 47 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి జహీరాబాద్ టౌన్ కు. మరి అమౌంట్ ఏమైపోయినాయి? అమౌంట్ శాంక్షన్ కాలేదని చెప్తున్నారు కదా. అమౌంట్ శాంక్షన్ అయింది కదా ఆల్రెడీగా. అయింది. వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈ ఒక్కొక్క కౌన్సిలర్ 1,27 lakhs తీసుకున్నారు. కానీ ఒక్క పని కూడా చేయట్లేదు. రోడ్లు వేయట్లేదు, నాలాలు కట్టలేదు, ఏం చేయట్లేదు. మా అల్లీపూర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కదా కౌన్సిలర్ భర్త పేరు ఏంది? భర్త పేరు రాజు అని విన్నాను. అవును, కరెక్టే. వాళ్ళ వైఫ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఏంటంటే రాజు మేస్త్రి పని చేసేవాడు ఇంతకు ముందు. అవును. కానీ ఈ కౌన్సిలర్ ఎన్నికల తర్వాత మేస్త్రి పని మానేశాడు, ఏం చేయట్లేదు. అలాగే ఇంకా వేరే పని కూడా చేయట్లేదు, ప్రజలకి పట్టించుకోవట్లేదు. మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే అల్లీపూర్లో నాలాలు శాంక్షన్ అయిందని చెప్పి బిఫోర్ ఎలక్షన్ చెప్పారు. ఎలక్షన్ కాక ముందు చెప్పారు అవుతుంది అని చెప్పి. ఇంతవరకు నాలాల పరిస్థితి, నాలాల పేరు ఎవరు ఎత్తట్లేదు. ఇంకా ప్రజలు కూడా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళకి ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా రిపోర్టర్ కానీ మీలాగా ఎవరైనా వచ్చి మాట్లాడదామంటే వాళ్ళకి భయం. ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ మాకేమన్నా అంటారేమో. ఎందుకంటే పొద్దున్న లేచి వాళ్ళ ముఖాలు చూసుకుంటారు కదా, అందుకు భయం. అంటే రిపోర్టర్స్ లో వస్తే ఎవరు ఏం చెప్పొద్దు అని బెదిరిస్తున్నారు రిపోర్టర్స్ కి. వాళ్ళు చెప్తున్నారు. నేను ఇంతకు ముందు అల్లీపూర్ వచ్చాను, నేను వార్త కవర్ చేశాను. ఇప్పుడు కౌన్సిలర్ భర్త ముగ్గురిని దోలుకొచ్చిండు దర్గా దగ్గరికి. మరోసారి అల్లీపూర్కి రావద్దు, మీరు వార్తలు కవర్ చేస్తే బాగుండేదని నాకు వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఒక మీడియా వాళ్ళు వస్తే ఎందుకు ఆపిండు, ఏ అధికారంతో ఆపిండు అంటే కౌన్సిలర్ తప్పులు చేస్తున్నారు కనుకనే ఆ భయంతో ఒక మీడియా వాళ్ళకు రాణిస్తలేరు. అంటే వాళ్ళు వస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఏదైనా వీడియో మనం నాలాలది కానీ రోడ్ది కానీ తీసి ఏం ప్రాబ్లం, ఏం డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి చూపిస్తారేమో, మీడియాలో వేస్తారేమో అన్న భయంతో మీకు అలా అన్నారేమో. కానీ మీకు ఎవరు ఆపకూడదు, ఆపే రైట్స్ కూడా లేవు. ముగ్గురు వేసుకొని 30 మంది వేసుకొని వచ్చినా కూడా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మీ వైపు ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తారు, మీరే వేయండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు ఇంటికాడ. చాలామంది వస్తారు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు 2-3 రోజుల నుంచి అలా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే బయటికి వెళ్దామన్నా కూడా నీళ్ళు పడుతున్నాయి. ఎక్కడ నీళ్ళు పెడితే ఎక్కడ గుంతుందో కూడా తెలియదు. వార్డ్ నెంబర్ 20 వస్తుంది.
నేను ఆల్రెడీ కౌన్సిలర్ మేడంతో అడిగినా, నేను మాట్లాడితే కౌన్సిలర్ మేడం ఏం సమాధానం ఇవ్వలేదు. రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ వార్డ్ నెంబర్ 20లో రావాలి. జహీరాబాద్ చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ మేడం గారు ఇక్కడికి రాండి. ఇక్కడ అంతా డ్రైనేజీలు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, ఇక్కడ మొత్తం చెత్త ఉంది. ఇక్కడ చెత్త ఉండడం వల్ల ఇక్కడ దోమలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు రోగాలు వస్తున్నాయి. దీని బాధ్యత ఎవరు? గవర్నమెంట్. ఇక్కడ ప్రతి గల్లీలలో ఎవరు ఊడ్చేందుకు వస్తలేరు అండి. ఎవరు ఊడాలి? ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు ఉంది. ఇక్కడికి రావాలి మన మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ మేడం గారు ఇక్కడికి రండి. మరి ఇక్కడ ఏరియా కౌన్సిలర్ మేడం కూడా పట్టించుకోలేరు. స్వయంగా నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా కౌన్సిలర్ మేడం దగ్గరికి వెళ్ళాను. ఏ సమాధానం ఇవ్వలేదు. మీకెందుకు అని చెప్పారు. ఈ జహీరాబాద్ వార్డ్ నెంబర్ 20లో డ్రైనేజీలు సరిగ్గా లేక ఇక్కడ మొత్తం చెత్త గలీజ్ ఉంది. దోమలు పుట్టుకొస్తున్నాయి. ఈ దోమలతోటి రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలతోటి జనాలు చచ్చిపోతున్నారు. దీని బాధ్యత ఎవరు? గవర్నమెంట్ బాధ్యత అవుతుంది. మన జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చూడండి, ఇది వార్డ్ నెంబర్ 20. కౌన్సిలర్ గారికి అడిగితే ఏ సమాధానం ఇస్తలేరు. కౌన్సిలర్ గారు ఏమన్నారంటే, మీకెందుకు అవన్నీ, మేము చేస్తే చేపిస్తాం, లేకపోతే చేపియము, కావాలంటే కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చుకోండి అని వార్డ్ నెంబర్ 20 కౌన్సిలర్ గారు ఈ సమాధానం ఇచ్చారు. చూడండి, సరే ఈ రోడ్లేనా? ఇగో రోడ్డు ఇట్లుంటాయా? చండాలంగా రోడ్లున్నాయి. ఇది వార్డ్ నెంబర్ 20లో కౌన్సిలర్ మేడం అడిగితేనేమో మీకెందుకని కౌన్సిలర్ మేడం బెదిరిస్తున్నారు. ఇది జహీరాబాద్ వస్తుంది, సంగారెడ్డి డిస్టిక్లో వార్డ్ నెంబర్ 20. కౌన్సిలర్ మేడం అడిగితే ఏ సమాధానం ఇస్తలేరు. మీకెందుకు అని చెప్తున్నారు మేడం. ఇది రోడేనా అసలు? చూడండి,